బ్రేకింగ్ న్యూస్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురైంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఎన్నికలకు ముందు ఒక సినిమా ప్రమోషన్స్లో భాగంగా రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలను మార్పింగ్ చేసి అసభ్యకరంగా సోషల్ మీడియాలో కించపరుస్తూ వాటిని పోస్ట్ చేసినందుకు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మతో పాటు పోసాని కృష్ణమురళికి నోటీసులు జారీ చేశారు. మరి కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. రామ్ గోపాల్ వర్మను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలి, అసలు ఈ కేసులన్నింటినీ కూడా కొట్టివేయాలి అంటూ ఆయన హైకోర్టుని కోరారు. కానీ హైకోర్టు మాత్రం అలాంటి ఆదేశాలు ఇవ్వటానికి నిరాకరించింది. ఒకవేళ అరెస్ట్ భయం ఉంటే బెయిల్ మూవ్ చేసుకోండి అని హైకోర్టు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. దీంతో ఏ క్షణమైనా రామ్ గోపాల్ వర్మను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటికి వచ్చి నోటీసులు అందజేసి వెళ్లారు. విచారణకు హాజరు కావాలి అంటూ రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. కేసు విచారణకు హాజరు కావాలి అంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలి అంటూ తనను అరెస్ట్ చేయకుండా ఉండే విధంగా ఆదేశాలు జారీ చేయాలి అంటూ హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రామ్ గోపాల్ వర్మ పోలీసుల ముందు విచారణకు హాజరు కాకపోతే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం కూడా జరుగుతోంది. రామ్ గోపాల్ వర్మ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యూహం సినిమా ప్రమోషన్స్లో భాగంగా వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ ఫిర్యాదు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడులో టీడీపీ కార్యకర్త రామలింగం పోలీసులకు ఈ ఫిర్యాదు చేశారు. వర్మపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలి అంటూ వర్మకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోని వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసును కొట్టివేయాలి, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి, తనకు విచారణకు హాజరు కాకుండా ఉపశమనాన్ని కలిగించాలి అంటూ పిటిషన్లో పేర్కొన్నారు. కానీ ఆ పిటిషన్ మాత్రం హైకోర్టు కొట్టివేసింది. రేపటి పోలీసుల విచారణకు హైకోర్టు పిటిషన్ కొట్టివేయడంతో రేపటి పోలీసుల విచారణకు వర్మ హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవేళ ఆ కేసు విచారణలో పోలీసుల ముందు వర్మ హాజరైన తర్వాత పోలీసులు వర్మను అరెస్ట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అరెస్ట్ చేస్తారనే భయం ఉంటే ఆయన యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవచ్చు. అలాంటి విషయాలను ఆలోచించండి అంటూ కోర్టు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వర్మను అరెస్ట్ చేస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, వర్మ వేసిన పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? వర్మ ఆంధ్రప్రదేశ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కాబోతున్నారా? డెఫినెట్ గా ఇక్కడ రెండు ఇష్యూస్ చాలా క్లియర్ గా కనపడుతున్నాయి. ఈ వ్యవహారంలో వర్మ మీద ఎవరైతే టీడీపీ కార్యకర్త రామలింగం ఫిర్యాదు చేశారో మద్దిపాడుకు సంబంధించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు సంబంధించిన దీని మీద మొన్న నేరుగా వర్మకి పోలీసులు నేరుగా వెళ్లి నోటీసులు ఇచ్చారు. 19వ తారీఖున అంటే రేపు విచారణకు హాజరు కావాలి, మీరు రేపు పోలీస్ స్టేషన్ కి రావాల్సి ఉంటుందని చెప్పి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వర్మ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కూడా కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ని కొట్టివేయాలని చెప్పి ఆయన తన లాయర్ తరఫున వాదనలు అయితే చెప్పారు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా వర్మకి ఒక క్లియర్ ఇదైతే చెప్పింది, ఎక్కడ కూడా కుదరదు. ఎందుకంటే అరెస్ట్ నుంచి నేను మిమ్మల్ని కాపాడలేను, కానీ కాకపోతే మీకు అవసరమైతే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ బెయిల్ గురించి మీరు పిటిషన్ వేసుకోండి, అంతేగాని కేసుకు సంబంధించి డీటెయిల్స్ లో కొట్టేయండి, లేదు ఈ అరెస్టు కరెక్ట్ కాదు అని అవకాశం అయితే ఉండదు అని కోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రేపు 19వ తారీఖు ఆయన ఒంగోలుకి వస్తున్నారా, మద్దిపాడు పోలీస్ స్టేషన్ కి హాజరై తన వివరణ చెప్పే ప్రయత్నం చేస్తారా
ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు వర్మ రేపు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారిన పరిస్థితి. కానీ హైకోర్టులో అతనికి మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళు ఎదురుదెబ్బ తగిలింది. ఖచ్చితంగా వర్మ రేపు తరపు పోలీస్ స్టేషన్ వాదనలు వినిపించిన న్యాయవాదులు ఏం చెప్తున్నారు? కేసు కొట్టివేసిన నేపథ్యంలో వర్మ రేపు హాజరు కాబోతున్నారా, లేదంటే మరొక తేదీన విచారణకు హాజరవుతాను అని పోలీసులను ఏమన్నా కోరే అవకాశం ఉందా? ఒకవేళ వర్మ హాజరైతే ఈ కేసుల్లో నేపథ్యంలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? వర్మ వచ్చి దాన్ని బట్టి వర్మ రేపు వస్తున్నాడా లేదా అనేది ఇక వాళ్ళ లాయర్ ఇంకా మనకి ఆ సమాచారం అయితే ఇవ్వట్లేదు. అంతేగాని రేపే రావాలి పర్టికులర్ గా ఆ డిమాండ్ అయితే లేదు వర్మ దగ్గర. ఇప్పుడు వర్మకి ఆప్షన్ అయితే ఉన్న ఆప్షన్ కొట్టేయమని ఆ ఆప్షన్ కోర్టు కొట్టేసింది. దాంతో ఇప్పుడు వర్మ ఖచ్చితంగా విచారణకైతే కావాలా లేదు వీళ్ళుండి అతను వీలున్నప్పుడు వస్తాడా అనే దాని మీద కొంత చర్చ అయితే కనబడుతుంది రోహిత్. సో ఇప్పటికే ఎవరైతే సోషల్ మీడియాలో అనుచితంగా వ్యాఖ్యలు చేశారో వాళ్ళ అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు పోసానికి నోటీసులు ఇచ్చారు, వర్మకి నోటీసులు ఇచ్చారు. వర్మ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. సో వర్మ రేపు హాజరవుతారా, తర్వాత హాజరవుతారా అనేది చూడాలి. అయితే ఈ పరిణామాలన్నింటిపై వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? అంటే బేసిక్ గా ఇక్కడ రెండు విషయాలు మనం చూడాలి. హైకోర్టు వరుసగా జరుగుతున్న వ్యవహారంలో చాలా, ఎందుకంటే వైసీపీ వ్యవహార శైలి, వైసీపీ కార్యకర్తలు గతంలో పెట్టిన పోస్టులు కావచ్చు, అట్ ద సేమ్ టైం న్యాయవాదుల మీద పెట్టిన పోస్టులు కావచ్చు, వీటి మీద మీరు మరీ శృతిమిచ్చిపోయారు అనే వాదనలో కోర్టు ఉంది కాబట్టి, డైరెక్ట్ గానే ఆ కామెంట్స్ కూడా చేసింది కాబట్టి బహుశా కొంత వైసీపీ నేతలకి వైసీపీ అందుకే ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా వాళ్ళెవరికి ఒకరికి కూడా బెయిల్ ఇచ్చిన పరిస్థితి అయితే హైకోర్టు చాలా మందిని అరెస్ట్ చేసుకున్నారు. ఇప్పటికే కొంతమంది అబ్స్కాండ్లో ఉన్న పరిస్థితి. వర్మకి నోటీసులు ఇచ్చారు. వర్మ రేపు 19వ తారీఖు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మరి వర్మ రిక్వెస్ట్ చేసుకుని 19 వెళ్తాడా లేదా అనేది చూడాలి. మరోవైపు ఒకసారి మురళికి ఇది ఇచ్చారు, వాళ్ళు కూడా ఆయన ఎప్పుడు పిలుస్తారా అనేది చూడాలి. ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కొంతమంది ఎమ్మెల్సీల మీద కూడా ఈ రోజు రేపు కొన్ని కేసులు కూడా నమోదయ్యే పరిస్థితి కనపడుతుంది. అయితే కోర్టులో మాత్రం వాళ్ళకి ఎక్కడా కొంత ఉపశమనం అయితే లభించలేదు కాబట్టి ఇంకా ఫర్దర్ గా బెయిల్ మీదనే అనేది మనకు కనబడుతుంది. రోహిత్, రైట్ కృష్ణమోహన్, రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో మూవ్ చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ రేపు ఆంధ్రప్రదేశ్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మరి రామ్ గోపాల్ వర్మ రేపు పోలీసుల ముందు విచారణకు హాజరవుతారా, లేదా మరో తేదీన నేను విచారణకు హాజరవుతాను అని పోలీసులను లిఖితపూర్వకంగా రామ్ గోపాల్ వర్మ కోరతారా అనే విషయం పైన ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వ్యూహం సినిమా ప్రమోషన్స్లో భాగంగా రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్లో ముఖ్య నేతలను నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ల ఫోటోలను మార్పింగ్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు కావడంతో పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. 19వ తారీఖున విచారణకు హాజరు కావాలని. మరి రేపు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాబోతున్నారా? నేను ఒక్కసారి రామ్ గోపాల్ వర్మకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాను. రామ్ గోపాల్ వర్మకు నేను ఫోన్ చేస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ ఫోన్ ఆన్సర్ చేస్తే జరుగుతున్న పరిణామాలపై ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఎస్, రింగ్ అవుతుంది. రామ్ గోపాల్ వర్మ ఫోన్ రింగ్ అవుతుంది. రామ్ గోపాల్ వర్మకు నేను లైవ్లో ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆయన్ని కేసుకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఆ రోజు పెట్టిన పోస్టులను సమర్థించుకుంటారా, ఇంకా ఆ పోస్టులను సమర్థించుకుంటున్నారా, ఆయనపై నమోదైన ఈ కేసు గురించి రామ్ గోపాల్ వర్మ ఏం చెప్తారో చూద్దాం. రామ్ గోపాల్ వర్మ ఫోన్ రింగ్ అవుతుంది. రామ్ గోపాల్ వర్మ తనను అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. రామ్ గోపాల్ వర్మ ఫోన్ రింగ్ అవుతుంది, కానీ ఆయన ఆన్సర్ చేయట్లేదు. బహుశా హైకోర్టులో ఈ పిటిషన్ కొట్టివేయడంతో తదుపరి ఏం చేయాలి అని ఆయన న్యాయవాదులతో మాట్లాడుతూ ఆయన ఉండొచ్చు. న్యాయవాదుల సలహాలు సూచనల మేరకు నో ఆన్సర్. రామ్ గోపాల్ వర్మ ఫోన్ ఆన్సర్ చేయలేదు. సో బహుశా న్యాయవాదుల సలహాలను సూచనలు ఆయన తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. రేపు ఆయన విచారణకు హాజరు కావాలా, లేదా వేరే తేదీన విచారణకు హాజరు అవుతాను అని
రామ్ గోపాల్ వర్మ పోలీసులను కోరతారా, లేదా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ని రామ్ గోపాల్ వర్మ మూవ్ చేస్తారా, ఏం చేస్తారు? రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఇప్పుడు ఏ విధంగా ఉండబోతోంది? రామ్ గోపాల్ వర్మ ఈ కేసులకు సంబంధించి ఎటువంటి వ్యూహాన్ని ఆయన అమలు చేస్తారు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూద్దాం మరి రేపు రామ్ గోపాల్ వర్మ ఈ కేసు విచారణకు సంబంధించి పోలీసుల ముందు హాజరవుతారు. ఒకవేళ ఆయన హాజరవుతే పోలీసులు ఎటువంటి వ్యూహాన్ని అవలంబిస్తారు? ఇటు రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఎలా ఉంటుంది, అటు పోలీసుల వ్యూహం ఎలా ఉంటుంది? రామ్ గోపాల్ వర్మ రేపు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుని ఆ తర్వాత పోలీసుల ముందు విచారణకు వెళ్తారా, లేదా హైకోర్టులో పిటిషన్ కొట్టివేశారు కాబట్టి రామ్ గోపాల్ వర్మ పోలీసుల ముందు విచారణకు హాజరవుతే విచారించిన పోలీసులు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారా? ఏం జరిగే అవకాశం ఉంటుందనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ఈ కేసులకు సంబంధించి రామ్ గోపాల్ వర్మకి ఇచ్చిన నోటీసులకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? రామ్ గోపాల్ వర్మకు బెయిల్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? రామ్ గోపాల్ వర్మపై పెట్టిన కేసుల గురించి మీరేమనుకుంటున్నారా? ఆయన విచారణకు హాజరు కావాలి అని కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.